హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నది. నేను మీ పర్వీన్ని, నెల్లూరు నుంచి. ఇక్కడ నేను కాకరకాయ మటన్ పూజ చేసానికి పోతున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg కాకరకాయలు, 1/4 kg మటన్ బోన్లెస్ ఉన్నది తీసుకోవాలి, అంటే అప్పుడే బాగుంటుందండి. కొత్తిమీర, మామిడికాయ, ఉసిరికాయ అంతా నిమ్మకాయ, ఉసిరికాయ అంతా చింతపండు రసము, ఎర్రగడ్డలు, జీలకర్ర పేస్ట్ పెట్టుకున్నాను నేను మసాలా వేసి. ఇక్కడ వచ్చేసి టమాటో మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ కొబ్బరి మసాలా అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి, 1 స్పూన్ మనకి ఉప్పు. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. మూడు చెంచాలు ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను అల్లం పేస్ట్ అదే మనకి ఎర్రగడ్డ పేస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం తెలుగు ఇబ్బంది అనేసి ఏమనుకోవద్దు, టెన్షన్లో ఉన్నాను అనమాట. ఇది మొత్తం పేస్ట్ మనకి బాగా గోల్డ్ కలర్లో వచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది కొంచెం బాగా ఎర్రగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా అయిపోవాలి మన గోల్డ్ కలర్. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూను అల్లం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మటన్ వేసేస్తున్నానండి. నేను ఒక 2 స్పూన్లు కొబ్బరి మసాలా వేస్తున్నానండి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ పీసెస్, అది ఒక పీస్ వచ్చేసి 2 స్పూన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను టమాటో జ్యూస్ కూడా వేసేస్తున్నాను. కొంచెం బాగా ఇలా కలిపినాక ఇక్కడ సైడ్ నుంచి కొంచెం ఆయిల్ వస్తుంది మనకి ఆయిల్ వచ్చినాక మనకి కొంచెం 2-3 విజిల్స్ పెట్టుకున్నాక తర్వాత లాస్ట్లో కాకరకాయలు వేసేద్దామండి. నేను ఒక 5 మినిట్స్ ఇక్కడ చూసారా ఆయిల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇలా బాగా ఇలా కలిపి కొంచెం పోసేస్తున్నాను. నేను చింతపండు రసం వేసుకున్నాక కొంచెం వాటర్ వేసాను అనమాట, కొంచెం వేసాను. ఇప్పుడు దీనికి నేను ఒక 4 విజిల్స్ పెట్టుకుంటాను. ఆ తర్వాత కాకరకాయలు వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, స్మూత్గా కదా. ఇప్పుడు దీంట్లో నేను కాకరకాయలు వేసేస్తాను. నేను ఇందులో ఒక చిన్న వీడియో తీసి పెట్టినాను అనమాట, అది నేను తర్వాత పెడతాను. కాకరకాయలు మామూలుగా ఇలా కోసుకుంటాను నేను. అలాంటిది ఏంటంటే ఇలా కోయాల్సి వచ్చింది కొన్ని కాకరకాయలు, అది కూడా తర్వాత పెడతానండి. వట్టి పురుగులే అండి కాకరకాయలు, చేదు అనేసే కానీ మీరు చూసి కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఇది వేసేసి ఒక 2 విజిల్స్ పెడతాను. నేను లాస్ట్లో వేసానండి మామిడికాయ, ఎందుకంటే మనకి మామిడికాయ వేసి విజిల్స్ పెడితే మామిడికాయ గుజ్జు గుజ్జు అయిపోతుంది, మనకి ముక్కలు దొరకవు. దానికోసము ముక్కగా ఉందన్నమాట. నాకైతే మేము కొంచెం పంచగా తింటాం కూరలు, అందుకోసం నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసి నేను మామూలుగా లాస్ట్లో వేసినప్పుడు మీకు చూపిస్తానండి. 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయిపోయింది మనకి. ఇవి ఉడికిపోయినాయి కూడా. ఇలా నేను మామూలుగా వేసాను. తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది.
ఇప్పుడు కాసేపు ఒక 10 మినిట్స్ నేను విజిల్ పెట్టకుండా అలాగే మూత పెట్టేస్తాను. ఆవిరికి మామిడికాయ ఉడికిపోతుందండి. తర్వాత స్టవ్ ఆపేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.